అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎందుకు సిగ్గంటే ఎయిడ్స్ అండ్ సెక్స్ కి రిలేటెడ్. అప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇంకా నాలాంటి వాడు కూడా మాట్లాడకపోతే ప్రయోజనం లేదని. బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని దేశంలో మొట్టమొదటి చెప్పింది నేనే చెప్పాను. దేశ చెప్పడమే కాదు, ఎగ్జిబిషన్ పెట్టాం. అప్పుడంతా కూడా ఇవన్నీ కూడా తీసుకొచ్చి కూడా అది తర్వాత వచ్చాయని నేను చెప్పను. ఇప్పుడు అలాంటివన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్ళాం. పేరెంట్స్ని రిక్వెస్ట్ చేశాం, పిల్లలతో కూడా మాట్లాడండి. సేఫ్ సెక్స్ అనేది ఇంపార్టెంట్. మీరు మీ పిల్లలతో ఇంటరాక్ట్ కాకపోతే జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. చాలా వరకు నియంత్రణ చేయగలిగాం, ఎయిడ్స్ని కంట్రోల్ చేయగలిగాం. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. ఈరోజు మీరు కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ 2 కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనాలి. ఈ మాట మాట్లాడాలి. మీరు మీ ఊర్లో ఇస్తాం, మీ కాన్స్టిట్యున్సీ ఇస్తాం, మీ మండలంలో ఇస్తాం, కడాని మీ ఫ్యామిలీలో కూడా మానిటర్ చేస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్టేజ్కి వస్తున్న దిశ. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా వచ్చాయి దిశ. ఇవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ అన్ని ఆఫీసుల్లో పెట్టమని చెప్పి అడుగుతున్నారు. కొన్ని సెక్రటరీస్లో ఉన్నాయి కానీ ప్రైవేటు ఇండస్ట్రీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇలాంటి ప్లేస్లో లేవు. దీన్ని మ్యాండేటరీగా తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీసులో చైల్డ్ కేర్ సెంటర్స్ ఫెసిలిటీస్ పెట్టి, మోడర్న్ ఫెసిలిటీస్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ముందే చెప్పాను దిశ, మెటర్నిటీ లీవ్ అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ఇది మెనస్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ చాలామందికి తెలియడం లేదు. అలాంటి తెలియనప్పుడు సరిగా మేనేజ్ చేసుకోలేకుండా దానివల్ల కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టమంటున్నారు. హాస్పిటల్స్లో కానీ ఎక్కువ మహిళలు పనిచేసేది ఇక్కడ పెడితే బాగుంటుంది అంటున్నారు. అది కూడా పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేనే ఆ రోజు శానిటరీ ప్యాడ్లు కూడా తీసుకొచ్చాం. ఈ మధ్య ఆ శానిటరీ ప్యాడ్ కూడా అనుకున్నన్ని ఇవ్వలేకపోతున్నారు. దీనికి కూడా హామీ ఇస్తున్నాం. వెండింగ్ మెషిన్లు కూడా పెట్టి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం, అదే మరిగా ఇన్సిమినేటర్స్ పెట్టి ఎక్కడికక్కడ వాడినట్టుని కూడా దాన్ని డిస్పోజ్ చేయడానికి అవి కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల రాబోయే రోజుల్లో ఒక మహిళల్లో కూడా హైజీనిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.